పరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఈ 3 రోజుల సభలలో 3వ రోజుకు ముగింపుకు మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఈ స్థలంలో చేర్చి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచి మీరు చేసిన ఈ మేలుకై, ఈ కృపకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నేటికి మీ పిల్లలకు మీరు సిద్ధపరిచిన జీవవాక్యాన్ని వారికి అందించుటకు సిద్ధపడుతున్న నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి చక్కటి బుద్ధి వివేచనతో మీ పిల్లలకు బోధించుటకు సహాయం చేయమని అర్థిస్తూ, సభల విషయంలో ప్రత్యక్షముగా పరోక్షంగా శ్రమించిన సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు వెలుగులో మనిషి చీకటి జీవితం. క్రీస్తు వెలుగులో మనిషి చీకటి జీవితం. గత రాత్రి ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. వినాశ కాలంలో విపరీత బుద్ధుల అనే విషయాన్ని రాత్రి మాట్లాడుకున్నాం. ఈ రోజుకు క్రీస్తు వెలుగులో మనిషి చీకటి జీవితం. వెలుగు, చీకటి అనే ఈ పదాలు బైబిల్లో తరచుగా మనకు కనిపించే పదాలు. వెలుగు, చీకటి అనే ఈ పదాలు మనకు ఎక్కువగా వినిపించేటువంటి మాటలు ఇవి. వెలుగు అనేటువంటి మాటలో అర్థం, చీకటి అనేటువంటి మాటలో ఉన్న అర్థాన్ని, భావాన్ని బైబిలును బట్టి మనం చూసినప్పుడు కంప్లీట్గా ఇవి రెండు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. వెలుగు, చీకటి అనేవి వ్యతిరేక పదాలు. మనం మంచి చెడు వ్యతిరేకం అన్నట్లు, మేలు కీడు వ్యతిరేకం అన్నట్లు, ధర్మం అధర్మం వ్యతిరేక పదాలు, న్యాయం అన్యాయం. అలానే వెలుగు, చీకటి అనేవి ఇవి రెండు కూడా వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. వెలుగు అనేటువంటి మాట బైబిల్లో పరిశుద్ధతను, పవిత్రతను, సత్యాన్ని సూచించేటువంటి మాటగా కనబడితే, చీకటి అనేది అపవిత్రత, పాపము, అవిధేయత, అజ్ఞానము అని ఈ మాటలకు చీకటి అనేటువంటి పదం అర్థాలు కలిగి ఉండటం అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. అయితే మనం క్రైస్తవులమైన వారముగా లేదా క్రీస్తుకు వచ్చిన వారముగా మనమంతా వెలుగులోకి వచ్చిన వారము, వెలుగులో నడవవలసిన వారము, వెలుగులో జీవించవలసిన వారం మనం. కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మనం విన్నాం. అనగా నేరుగా ఆయన స్వరం విన్నామని కాదు, కానీ ఆయన పిలుపు మనం విన్నాం. ఆయన పిలిచిన ఆ పిలుపుకు విని, ఆ పిలుపుకు విధేయత చూపించి, ఆ పిలుపుకు లోబడి మనం ప్రభు యొద్దకు వచ్చాం. ప్రభు యొద్దకు మనం రావడం, ఎక్కడికి రావడంగా బైబిల్ చెప్పింది అని అంటే వెలుగు యొద్దకు లేదా వెలుగులోనికి రావడంగా సూచించింది. కారణం ఏంటంటే, వెలుగు అనేటువంటి మాట మరలా ముందుగా చెప్పినట్లు పవిత్రతను, సత్యాన్ని, జ్ఞానాన్ని సూచించేటువంటి మాట అని మీతో చెప్పినట్లు, పవిత్రతకు, జ్ఞానానికి ఏమంటారు అని అంటే సరిగ్గా సరిపోయేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. కారణం, యేసుక్రీస్తు అంటేనే ఆయన వెలుగు. యేసు ప్రభువే స్వయంగా తన గురించి తాను ప్రకటించుకున్న ఒక మాట మనం చూడగలిగితే,
యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని నేను లేదా నేనే అనేటువంటి ఆ కొన్ని స్టేట్మెంట్స్, ప్రత్యేకంగా ఒక 7 స్టేట్మెంట్స్ అనేవి యోహాను గారు తన సువార్తలో ప్రత్యేకంగా ఆయన పొందుపరుస్తాడు. అందులో ఒకటి ఇక్కడ మనం చూసేది 8వ అధ్యాయంలో ఏమంటున్నాడో 12వ వచనంలో మీరు చూడగలిగితే, మరల యేసు నేను లోకమునకు వెలుగును అన్నాడు. అంటే యేసుక్రీస్తే స్వయంగా మాట్లాడుతున్నది. నేను లోకమునకు వెలుగును అన్నాడు ఆయన. నేను లోకమునకు వెలుగును అంటే వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభువా? వెలుగు అనేటువంటి మాటకు యేసు అని మనం అర్థం చేసుకోవాలా అంటే అవును అంతే కదా. ఇక్కడ నేను లోకమునకు వెలుగును అని అన్నాడు. కేవలం ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటను యోహాను గారు రాస్తున్నారు. ఇదే యోహాను గారు యేసుక్రీస్తు కొరకు ప్రారంభంలో అనగా మొదటి అధ్యాయంలో ఏం మాట్లాడాడో ఏం రాశాడో ఒక మాట మీరు చూడగలిగితే, మొదటి అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయం 9వ వచనం వాటి చూడండి ఒకసారి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 6 నుంచి చదివితే కానీ మీకు అర్థం కాదు, ఓకేనా? ఒక్కసారి 4 కూడా, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు అన్నాడు. ఇంతకీ ఆ జీవము అన్నాడు, ఆ వెలుగు అన్నాడు. ఇంతకు ఆ జీవము ఆ వెలుగు అని ఎవరి గురించి అయ్యా యోహాను గారు మీరు మాట్లాడుతున్నారు? ఆ అన్నారు కదా, ఇంతకు ఎవరు? ఆ వెలుగు అన్నారు కదా, ఇంతకు ఎవరు ఆ వెలుగు అని అంటే, అలా మీరు చదువుతూ వస్తుంటే కంప్లీట్గా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. అంటే యోహాను గారు కూడా యేసుక్రీస్తును ఏమని ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన వెలుగు అన్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయానికి వచ్చేసరికి 12వ వచనంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తన కోసం తాను ఏమని సాక్ష్యం ఇచ్చాడో 12వ వచనంలో మనం చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు చదువుకుని మనం ఇక్కడికి వచ్చాం కదా. 8:12లో నేను లోకమునకు వెలుగును అన్నాడు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను? ఇదంతా మనం అక్కడ చదువుకున్నాం. యేసు ప్రభు మనల్ని పిలిచాడు, యేసు ప్రభు యొద్దకు మనం వచ్చాము. మనం యేసు ప్రభు యొద్దకు వచ్చాము అని అంటేనే దాని అర్థం ఏంటంటే వెలుగు యొద్దకు వచ్చాం లేదా వెలుగులోనికి వచ్చాం. ఆయన వెలుగైతే వెలుగైన యేసు మనల్ని పిలిచాడు, మన యేసు ప్రభు యొద్దకు వచ్చాము అని అంటే మనం ఎక్కడికి వచ్చినట్లు? వెలుగు యొద్దకు వచ్చినట్లు కాదు, మన వెలుగులోనికి వచ్చినట్లు కాదు. దీనంతటిని పేతురు గారు ఒక్క మాటలో చాలా క్లియర్గా చాలా తేటగా రాస్తారు. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం. ఇప్పుడు మీరు విన్న ఈ 2 మాటలను మనసులో ఉంచుకొని ఇప్పుడు పేతురు గారు రాసిన మాట దగ్గరికి మీరు వెళితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. ఇక్కడ ఉన్న మనకు అవసరమైన మాట చదువుకుందాం. మనకు అవసరమైన మాట చదువుకుంటే సరిపోతుంది. ఏమన్నాడు పేతురు గారు అని అంటే, మీరు చీకటిలో ఉన్నారు. మీరు అనగా క్రైస్తవులైన వారి కొరకు రాస్తున్నాడు ఆయన. క్రైస్తవులైన వారందరూ కూడా క్రీస్తు యొద్దకు రాక మునుపు
ఉన్నటువంటి చోటు ఉన్న స్థితిని ఆయన ఏమన్నాడు అంటే చీకటి స్థితి అన్నాడు. మనం ప్రభు యొద్దకు రాకముందు ఉన్న స్థితిని, మనం క్రీస్తు యొద్దకు రాకముందు ఉన్న చోటును ఆయన చీకటి అని అన్నాడు. చీకటి అనేది దేనికి సాదృశ్యం? చీకటి అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే పాపమును సూచిస్తుంది, అజ్ఞానాన్ని సూచిస్తుంది, అవిధేయతను సూచిస్తుంది, అపవిత్రతను సూచిస్తుంది. అంటే అపవిత్రత స్థితిలో, అవిధేయత స్థితిలో, పాపములో, అజ్ఞానములో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనల్ని పిలిచాడో ఆయన పిలుపు విన్న మనం ప్రభు యొద్దకు వచ్చాం. అనగా ప్రభు యొద్దకు రావడం అని అంటే ఏదో మీటింగ్కి రావడం అని కాదు. అక్కడ ప్రభు యొద్దకు రావడం అని అంటే ఏదో ఆదివారం ఆరాధనకు రావడం అని కాదు. ప్రభు యొద్దకు రావడం అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువుకు విధేయత చూపటం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. ఇదిగో నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము అన్నాడు, నేనే జీవము అన్నాడు. నా ద్వారా తప్పితే ఎవరు కూడా ఆ తండ్రి యొద్దకు లేదా పరలోకమునకు రాలేరు అని మాట్లాడాడు. అంటే ఇప్పుడు పరలోకానికి మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం, ఆ ఒక్క మార్గమే యేసుక్రీస్తు. అదే సమయంలో పాపం అనే భారముతో ఉన్నటువంటి ప్రపంచ మానవాళిని ఆ భారముని తీసివేయగలిగిన, ఆ భారాన్ని, పాప భారాన్ని తీసివేసి మనిషిని నెమ్మది, మనిషికి విశ్రాంతిని, పాప భీతిని, క్షమాపణను ఇవ్వగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు అని నమ్మి విశ్వసించి హృదయంలో ఆయన యొద్దకు వచ్చి దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఎవరైతే సంఘంలోనికి వచ్చారో వారందరూ కూడా చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు. వారందరూ కూడా చీకటిలో చీకటి స్థితి నుంచి వెలుగు యొద్దకు లేదా ప్రభు యొద్దకు వచ్చిన వారు అని చెప్తున్నాడు. అంటే అందరి కొరకు కాదా, బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడిన వారు. ఇక్కడికి మీరు వచ్చిన సభలో వాక్యం మొదటి రోజు విన్నా, రెండో రోజు విన్నా, ఈ రోజు విన్నా, ఎన్ని మార్లు సభలు పెట్టినా, ఎంతమంది ప్రసంగికులు వచ్చినా మీరు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప మీరు బాప్తిస్మం పొందలేదా? అలా మీరు బాప్తిస్మం పొందలేదు అని అంటే మీరు ఇంకా చీకటి స్థితిలో ఉన్నట్లు, ఇంకా అవిధేయత స్థితిలో ఉన్నట్లు, అజ్ఞాన స్థితిలో ఉన్నట్లు, పాపపు స్థితిలో ఉన్నట్లు తప్ప వెలుగు యొద్దకు వచ్చిన వారు కారు. ఎందుకంటే మన జీవితం చీకట్లో ఉంది, మరి వెలుగెలా? వెలుగు యొద్దకు వచ్చినప్పుడు ఆయన వెలిగించేవాడు, ఆయనలో జీవం ఉండెను, ఆయన వెలుగై ఉండెను, ఆయన అనేకులను ఏం చేస్తున్నాడట? వెలిగించుచుండెను. క్రైస్తవులైన వారందరి జీవితాలలో వెలుగులు నింపినవాడు, చీకటిలో ఉన్న మానవాళి జీవితాలను వెలిగించినవాడు యేసుక్రీస్తు. ఈరోజు మనం అందరము కూడా క్రీస్తు ద్వారా మన జీవితాలను వెలిగించుకున్నాం, వెలిగించబడ్డాం. అయితే ఇలా వెలిగించబడిన మనం, వెలుగులో ఉండవలసిన మనం మరలా ఎక్కడో ఆరిపోతున్నట్లు, మరలా చీకటి కమ్ముకుంటున్నట్లు, మరలా చీకటిలోనికి వెళ్ళినట్లుగా కనబడుతున్న ఈరోజు అనేక మంది జీవితాలు. అందుకే ఏమని టైటిల్ మాట్లాడుకుంటున్నాం మనం? వెలుగులో, క్రీస్తు యొక్క వెలుగులో మనిషి చీకటి జీవితం. అంటే నేను క్రీస్తు యొక్క వెలుగులోనే ఉన్నాను, నేను క్రైస్తవుడుగానే ఉన్నాను, నేను క్రైస్తవునిగానే జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్నావే తప్ప మన జీవితాలు చీకటితో నిండిపోయాయి అనేది ఈ పాఠం యొక్క సారాంశంగా మనకు అర్థమవుతుంది కదా. ఒకసారి వెలిగించబడిన మనం మరలా చీకటి జీవితాలలోనికి మనం వెళ్ళిపోతామా? ఒకవేళ నిజంగా నేను వెలుగులో ఉన్నానా, చీకటిలో ఉన్నానా ఎలా తెలియాలి?
ఎలా తెలియాలి అని అంటే వాక్యం యొద్దకు వస్తే కానీ తెలియదు. మనం వాక్యం యొద్దకు వచ్చి వాక్యాన్ని తెరచి వాక్యాన్ని చదివినప్పుడు లేదా వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే మనం వెలుగులో నడుచుకుంటున్నామా చీకటిలో నడుచుకుంటున్నామా, మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అన్న సంగతి వాక్యం దగ్గరకు వస్తే తప్ప తెలియదండి. చూడటానికి బాగానే అనిపిస్తుంది, కానీ వెళ్ళి చెక్ చేసుకుంటే కదా ఏమంటే శరీరంలో ఉన్న రోగాలు బయటపడేది. బ్లడ్ టెస్ట్ ఏమంటే శాంపుల్ ఇస్తే కదా, ఆ ల్యాబ్లో టెస్ట్ చేస్తే కదా మిషన్ ద్వారా తెలిసేది. చూడటానికి అంత బాగానే ఉంది, స్కానింగ్ చెయ్యాలి. సిటీ స్కాన్ అంటారో లేకపోతే ఎంఆర్ఐ అంటారో, అవి చేసినప్పుడే నీ శరీరంలో ఎక్కడ ఏ చిన్ని లోపం ఉందో సమస్య ఉందో అనేది అక్కడ బయటపడేది. అలానే నిజంగా నేను వెలుగులోనే ఉన్నానా లేదా వెలుగులో ఉన్నాను అనుకుంటూ చీకటిలో జీవిస్తున్నాను అన్న సంగతి నాకు తెలియాలి అని అంటే నేను కూడా బైబిల్ అనేటువంటి ఒక ల్యాబ్ అనుకుందాం ఇది, లేదా బైబిల్ అనేటువంటి ఒక స్కానింగ్ మిషన్ ఇది. ఇక్కడికి మనం వస్తే చాలా క్లియర్గా మనం ఎక్కడున్నామో అనేది మనకు కళ్ళ ముందు కరెక్ట్గా చూపిస్తుంది. అప్పుడప్పుడు అవైనా పొరపాటు చేయొచ్చేమో, కానీ బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. మనం ఎలా ఉన్నామో మన రూపం అంటే అద్దం యొక్క గుణం ఏంటంటే, ఏమంటే అద్దం అందరి ఇళ్ళలో అద్దం ఉంది కదా, ఉంది. ఏమంటే ఖచ్చితంగా రోజు మనం అద్దం ముందుకు వెళ్ళి మన ముఖం చూసుకుంటాం కదా, చూసుకుంటాము. మనం అద్దం ముందుకు వెళ్ళందే మనం బయటికి వెళ్ళాము, బయట నుంచి వచ్చినా అద్దం దగ్గరికి వెళ్ళాలి, ఏమంటే బయటికి వెళ్తున్నా అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అనంటే అద్దం మీద మనకున్న నమ్మకం ఏంటంటే అద్దం మన రూపాన్ని యథావిధిగా మనకు కరెక్ట్గా చూపిస్తుంది. మనిషి అయినా ఏదో మనం నొచ్చుకుంటామని బాగోలేకపోయినా బాగానే ఉన్నవరా అని అంటాడు మనిషి. ఎందుకు ఏమో బాగోలేరంటే వీడు ఏమనుకుంటాడో అని. మనుషులు ఎలా ఉంది అని అంటే బాగానే ఉందంటారు, కానీ అద్దం అలా చెప్పదు. అద్దం ఎలా అంటే కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా చూపించేది అద్దం. అంటే నీ రూపము నీ ఉన్నది ఉన్నట్లుగా చూపించేది అద్దం అయితే, మన జీవితం మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఉన్నది ఉన్నట్లుగా చూపించేది వాక్యం. అందుకే యాకోబు గారు వాక్యాన్ని కూడా దేనితో పోలుస్తాడు అని అంటే అద్దముతో పోలుస్తాడు. ఆయన ఒకడు తన అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నది అని మాట్లాడతాడు. అంటే మనం బైబిల్ అనేటువంటి అద్దం ముందుకు వస్తే మనలో ఉన్న లోపాలన్నీ కూడా మనం ఎలా ఉన్నామో అన్ని క్లియర్గా చూపించేస్తుంది బైబిల్ అనేది. ఇప్పుడు మనం వాక్యం దగ్గరకు వచ్చేద్దాం. వాక్యం దగ్గరకు వచ్చి మనం ఎలా ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం అని వాక్యాన్ని అడిగినప్పుడు వాక్యం కరెక్ట్గా ఏం చెప్తుందో కొన్ని మాటలు మనం చూడగలిగితే, అపోస్తుడైన పౌలు తీతు అనేటువంటి ఆ సేవకుడికి సువార్తికుడికి ఒక పత్రిక రాశాడు. ఆయన ఎవరయ్యా తీతు అని అంటే మంచి సేవకుడు, సువార్తికుడు, పౌలు గారికి నమ్మకమైనటువంటి కుమారుడుగా తీతు మనకు కనబడతాడు. యాక్చువల్గా పౌలు తీతుకు రాస్తున్నప్పటికీ ఈ పత్రిక తీతుకు మాత్రమే కాదు ఈ పత్రిక రాసేది. ఈ పత్రికను తీతు గారు ఆయన పరిచర్య క్రేతు అనేటువంటి ఒక ద్వీపంలో పరిచర్య చేస్తున్నాడు సువార్తికుడుగా. ఆ క్రేతు అనేటువంటి ద్వీపంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటికి ఆయన ఒక సేవకుడుగా ఒక సువార్తికుడుగా నియమించబడి అక్కడ పనిచేస్తున్నాడు. పౌలు తీతుకు చెప్తున్నాడు, అట్ ద సేమ్ టైం సంఘానికి కూడా చెప్తున్నాడు. అక్కడ వాళ్ళందరి కొరకు మాట్లాడుతూ సంఘాలలో ఉన్న వాళ్ళందరి గురించి ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు తీతు పత్రిక మొదటి అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మీరు చూడగలిగితే, దేవుణ్ణి ఎరుగుదుము అని వారు చెప్పుకుందురు. ఎవరట వీళ్ళంతా? దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకున్న వారే అన్నాడు. దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకున్న వారే అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఏమండి బైబిల్ పట్టి ఏమండి చర్చికి వెళ్ళేవాళ్ళు, వారం క్రమం తప్పక వెళ్ళేవారు, పాట పాడేవారు, ప్రార్థన చేసేవారు, కానుక ఇచ్చేవారు, రొట్టె ద్రాక్షరసం తీసుకునేవారు. ఏమండి ఇవన్నీ కూడా క్రైస్తవుల కార్యక్రమాలే, ఇవన్నీ దేవుడు చెయ్యమన్నవే ఇవన్నీ. కానీ
ఇవన్నీ చేసుకుంటూ మనం ఏమనుకుంటున్నాము అని అంటే మనం దేవుళ్ళో ఉన్నాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఇవన్నీ చేస్తున్న మనలను బయట నుంచి చూస్తున్న వారు కూడా ఏమనుకుంటున్నారు అని అంటే వీళ్ళంతా భక్తి చేస్తున్నారు అని బయట వాళ్ళు కూడా అనుకుంటున్నారు. బయట వాళ్ళు మనల్ని చూసి భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. మనంగా కూడా మనం భక్తిలోనే ఉన్నాము అని అనుకుంటున్నాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ క్రేతు ద్వీపంలో, క్రేతు ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. వాళ్ళు కూడా పౌలు అదే చెప్తున్నాడు వారి కోసం. ఇదిగో వారంతా కూడా ఎలా ఉన్నారు అని అంటే వారు దేవునిని ఎరుగుదుము అని వారు చెప్పుకుందురు, కానీ వారు అసఖ్యులు. మొట్టమొదటి చూడండి ఎంత పెద్ద మాట అనేశాడు అంటే వారు అసఖ్యులు అనేశాడు. అదేంటయ్యా, దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వారిని మీరు అసహ్యులు అంటున్నారేంటి? చాలా ఆ మాట వినడానికి కూడా అస్సలు బాగోలేదు. ఒకవైపు దేవుణ్ణి ఎరుగుదుము అని ఆయనే చెప్తున్నాడు, కానీ వెంటనే మరలేమనేశాడు అని అంటే వారు అసహ్యులయ్యా అన్నాడు. ఎందుకయ్యా ఇంత మాట అనేసావు? వారు బైబిల్ పట్టుకుంటారు కానీ ఆ మాట నెక్స్ట్ వచ్చే మాట ఏమై ఉంటుందో భయం. వారు బడికి ప్రార్థనకి వెళతారు కానీ ఆ తర్వాత ఏం చెప్తారో వారు ఏంటండి, వాళ్ళకు కూడా వారం ఎట్టి పరిస్థితుల్లో చర్చ మానుకోరు, కానీ బైబిల్ పట్టుకుంటారట, ప్రార్థన చేస్తారట, వారం చర్చికి వెళతారట, ప్రభు ఏమంటారు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారట, కానీ వారు నోరు తెరిస్తేనండి వారు మాట్లాడే మాటలు మేము వినలేమండి. ఇప్పుడు చెప్పండి ఇది ఎలా ఉందో ఈ సాక్ష్యం? ఇప్పుడు ఇవన్నీ చేసేవన్నీ చూస్తుంటేమో మంచివి, సమాజానికి మంచిగా కనబడుతున్నాయి. మనం కూడా ఏమనుకుంటున్నామనంటే భక్తిలో ఉన్నామనుకుంటున్నాం. సమాజము మనల్ని భక్తిలో ఉన్నాము, క్రీస్తులో ఉన్నాము, వెలుగులో ఉన్నాము అనుకుంటుంది. మనలను మనం కూడా ఏమని మోసపుచ్చుకుంటున్నాము అని అంటే మనం కూడా క్రీస్తులోనే దేవుల్లోనే ఉన్నాము అన్నట్లుగా మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఇక్కడ సేమ్ ఇక్కడ వీళ్ళకు ఏమంటే ఈరోజు ఉన్నటువంటి వారికి ఏమీ పెద్దగా వ్యత్యాసం ఏమీ కనిపించడం లేదు. వారు కూడా ఆ రోజు ఎలా ఉన్నారట, వారు దేవునిని ఎరుగుదుము అని వారు చెప్పుకుందురు, కానీ అసహ్యులు. 1, 2 అవిధేయులు. ఇంతకీ దేనికి అవిధేయులు? అవిధేయులు అని అంటే విధేయత లేనివారు, విధేయత చూపని వారు, లోబడని మనసు కలిగిన వారు. ఇంతకు దేనికి, ఎవరికి అంటే దేవునికి. ఇంతకీ ఎవరికి అనంటే ఆయన మాటకు. ఏమండి దేవుడు తెలుసు అని చెప్పుకోవటంలో గొప్పతనం లేదు. 1, 2 వాక్యం మాకు బాగా తెలుసు అని మనం ఎంత చెప్పుకున్నా దాని వలన కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే పౌలు గారు, మళ్ళీ ఇక్కడికి వద్దాం, పౌలు గారు రోమిలకు పత్రిక రాసినప్పుడు 2వ అధ్యాయంలో అక్కడ కూడా ఉన్న సమస్య ఏంటంటే రోమా అనేటువంటి సంఘంలో కూడా అన్యజనులు, అదే సమయంలో యూదులైన వారు, యూదులు అన్యజనులు ఇరువురు కూడా ఒకరికంటే ఒకరు మేమే గొప్ప అని వారికున్న గొప్పతనాన్ని బట్టి అతిశయపడుతూ ఒకరినొకరు తృణీకరించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటివరకు మీరు మొదటి ప్రసంగంలో విన్నారు కదా. అంటే మనుషులు ఎలా అయిపోయారు అని అంటే మేమే గొప్ప. ఎప్పుడైతే ఒక మనిషి నేను గొప్పవాణ్ణి అని అనుకుంటాడో, నేను చాలా పరిశుద్ధుణ్ణి అనుకుంటాడో, నేను చాలా పవిత్రుని అనుకుంటాడో, నెక్స్ట్ జరిగేటువంటి పనిని చెప్పమంటారా, ఇతరులను తృణీకరిస్తారు. బాగా వినండి, నాకే అంతా తెలుసు బైబిల్ అని నేను ఎప్పుడైతే అనుకుంటానో, నాకే తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటానో, మిగిలిన వారందరిని ఎలా చూస్తాను అని అంటే చాలా అసహ్యంగా చూస్తాను నేను. అలానే నేనే మంచివాణ్ణి అని ఎప్పుడైతే అనుకుంటానో మిగతా వాళ్ళందరినీ చాలా నీచంగా చూస్తాను. నేనే భక్తుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని ఎప్పుడైతే నా మనసులో ఆలోచన కలుగుతుందో అప్పుడు మిగిలిన వారందరినీ కూడా ఎలా చూస్తాను అని అంటే మిగిలిన వారందరినీ కూడా అపవిత్రులు, అజ్ఞానులు, పనికిరాని మూర్ఖులు అన్న భావన నాకు వచ్చేస్తుంది.
దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుప్రభు చెప్పిన చక్కటి ఉపమానం. ఒక పరిసయ్యుడు ఉన్నాడు, ఒక సుంకరి ఉన్నారు. చూసారా, పరిసయ్యుడు నిజంగానే ఆ రోజుల్లో పరిసయ్యులు ఉన్నారు, సుంకరి అనేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు. కానీ పర్టికులర్గా ఆయన పలానా చెప్పటం లేదు, కానీ వాళ్ళ మనస్తత్వాలందరిని బట్టి అలాంటి మనస్తత్వం కలిగిన వారందరినీ కూడా ఆయన మనసులో ఉంచుకొని వారి పేరు మీద ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు అనమాట. ఆ రోజు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా. ఇదిగో ఒక పరిసయ్యుడు ఉన్నాడు, ఒక సుంకరు ఉన్నారు, ఇద్దరూ కూడా ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వచ్చారు. లూకాసు వార్త 18లో ఉంటుందండి, మీకు తెలుసు కదా, 9-10 వచనాలలో. అప్పుడు ముందుగా పరిసయ్యుడు వెళ్ళాడు. పరిసయ్యుడు లోపలికి వెళ్ళాడట, మందిరం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడట. ఆ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఇతను చేసేది ప్రార్థనే, ఇతను చేసేది దేవుడికే. బాగా వినండి, ఇతను చేసేది ప్రార్థన, ఇతను ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడో నెక్స్ట్ వచ్చే సుంకరి కూడా అదే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిసయ్యుడు పూజించే దేవుడే సుంకరి పూజించే దేవుడు. పరిసయ్యుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో సుంకరి కూడా అతనికే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అదే మనస్తత్వం ఈరోజు కూడా సంఘాలలో ఉంది, విశ్వాసుల్లో ఉంది, లేదా క్రైస్తవులలో అదే మనస్తత్వం కలిగిన వారు కనబడుతున్నారు. ఆ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడట? దేవా, నేను దొంగలను, అన్యాయస్తుడను, వ్యభిచారులనైనా, ఇదిగో ఇతర మనుషులు ఎవరైతే ఉన్నారో నిన్ను నమ్మని వారు కానీ నిన్ను నమ్మిన వారు కానీ, నమ్మి కూడా అలా చేస్తున్నవారు, నమ్మని వారు ఈ లోకంలో ఎలా అయితే దొంగతనాలకు, వ్యభిచారాలకు, అన్యాయాలకు అలవాటై బతుకుతున్నారో వాడిలాంటి వాడిని కాను ప్రభువా నేను. ఒకవేళ నిన్ను నమ్మిన వారు కూడా అలా చేస్తుండొచ్చు, కానీ అలాంటి వాడిని కూడా కాను ప్రభువా. అంటే నమ్మని వారి కంటే కూడా, నమ్మని వారు ఎవరైతే ఇవి చేస్తున్నారో వాళ్ళకంటే, నమ్మి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే, తప్పులు చేస్తే వారికంటే కూడా, చివరికి నా వెనకొచ్చి ప్రార్థన చేయటానికి సిద్ధంగా నిలబడ్డాడే ఆ సుంకరి, నేను ఆ సుంకరి వలనైనను లేను అనంటే ఆ సుంకరి కంటే కూడా చాలా బెటర్గా ఉన్నాను, ఆ సుంకరి కంటే నేను చాలా మంచిగా ఉన్నాను, ఆ సుంకరి కంటే నేను చాలా భక్తిగా ఉన్నాను అని ఎవరి దగ్గర చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? దేవుని దగ్గర చెప్తున్నాడు. దేవుడికి ఎంత అది దీన్ని ఏంటంటే, అక్కడ ఆయన చెప్పడానికి కూడా తనకి ముందు ఒక మాట అంటాడు. ఆయన తామే నీతిమంతులం అనుకో. ఆ పదం చూసారా, అది కరెక్ట్ పదం, అది కావాలి మనకు. అసలు ఎందుకు చెప్పావయ్యా ఈ ఉపమానము అని అంటే, తామే నీతిమంతులం అనుకొని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. ఇతరులను తృణీకరించు. ఎప్పుడు మనం తృణీకరిస్తామో ఎదుటి వారిని మీకు చెప్పాను కదా, నేనే నీతిమంతుని అనుకున్నప్పుడు మిగతా వారిని ఏం చేస్తానంటే తృణీకరించేస్తాను. నేనే పరిశుద్ధుని అనుకున్నప్పుడు ఇతరులని తృణీకరించేస్తాను. నేనే భక్తిపరుని అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా చాలా నీచంగా చూడటం ప్రారంభిస్తాను. నేనే అందరికంటే గొప్పవాడను అనుకున్నప్పుడు ఎవరిని లెక్క చేయను నేను. ఆ మనసు ఎవరికైతే ఉంటుందో, ఆ స్వభావం, వారు దేవునిలో ఉన్నామనుకుంటూ దేవునిలో నుంచి తొలగిపోతున్నవారు. అలాంటి ఆ మనసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తు వెలుగులో ఉన్నట్టుగానే చీకటి జీవితాన్ని జీవిస్తున్నవారు. ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో క్రీస్తు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఏ జీవితం వాళ్ళది? చీకటి జీవితం అన్నమాట. అలాంటి మనసు అది చాలా ప్రమాదకరమైన, చాలా భయంకరమైన మనసు అండి అది. అందుకే ప్రభు చెప్తాడు. అతను సుంకరు వచ్చాడు. అతని తర్వాత సుంకరు వచ్చేసి సుంకరు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యము చాలక, ఆ మాట చూసారా, దూరముగా నిలబడ్డాడు. అంటే కనీసం ఆ దేవాలయపు దగ్గరికి కూడా, ఆవరణాన్ని తొక్కడానికి కూడా ధైర్యం సరిపోలేదు, కన్నులెత్తటానికి కూడా ధైర్యం చాలలేదు. ఒకటే మాట అన్నాడు, పాపినైన నన్ను కరుణించవయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్ళు విడుచుచు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఇద్దరి ప్రార్థన చూసిన తర్వాత, ఈయన విన్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి తీర్పు, జడ్జిమెంట్ ఏంటంటే, పరిసయ్యుని కంటే
ఈ సుంకరే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అదేంటయ్యా, దొంగను కాదన్నాడు, అన్యాయస్తుని కాదు అన్నాడు, వ్యభిచారిని కాదు అన్నాడు, ఆ సుంకర్ లాంటి వాడిని కూడా కాదన్నాడు. అలాంటి ఆ వ్యక్తి కంటే ఇతను ఎలా నీతిమంతుడయ్యాడు అంటే, ఇతరులను చిన్న చూపు చూచేటువంటి ఆ స్వభావం అతనిలో ఉంది. అది పాపమే కదా. ఇతరులను తృణీకరించడం అనేది పాపమే కదా. ఇతరులను ద్వేషించడం అది పాపమే కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. అవిధేయత అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుని మాటను వినకపోవటం, దేవుని మాటను పాటించకపోవటం. అందుకే రోమపత్రికలో సంఘంలో ఉన్న సమస్య ఏంటంటే, యూదులు అన్యులు ఈ రెండు నేపథ్యంలో నుంచి వచ్చిన వారు ఆ సంఘంలో ఉండగా, ఈ యూదులైన వారు మాది ధర్మశాస్త్రము, మాకు ప్రవక్తలు ఉన్నారు, మాకు వాగ్దానాలు ఉన్నాయి, మాకు ప్రవక్తలు ఉన్నారు, మాకెన్నో పండుగలు ఉన్నాయి అని రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం కోసం మాట్లాడుకుంటూ అన్యులలో నుంచి క్రైస్తవులకు వచ్చిన వారిని చిన్న చూపు చూస్తున్నారు. పోనీ అప్పుడు వీళ్ళేమంటున్నారు అంటే, అన్నిలో నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మీకు ఒకవేళ ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, ఇవన్నీ ఉండి మీరు సాధించిందే ఉంది, మీరందరూ ఇవన్నీ ఉండి తప్పిపోయారు, అందుకే ప్రభు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆయన కాపాడు, మాకు ఆయన రక్షణ ఇచ్చేశాడు అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో ఇలా అతిశయపడుతున్నారు, వాళ్ళేమో మరో విధంగా అతిశయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు రోమిలకు పత్రిక సంఘానికి రాస్తున్నప్పుడు ఇద్దరి కోసం మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు ఆయన. 2వ అధ్యాయం రోమపత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం అనుకుంటాను, ఒకసారి ఆ మాట చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ధర్మశాస్త్రము వినువారు, ఆ మాట చూసారా? ధర్మశాస్త్రము వినువారు ఎవరైతే ఉన్నారో, వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మేము వింటాము, కేవలం వింటే నువ్వు నీతిమంతుడు కాలేవు, వింటే నువ్వు భక్తుడివి కాలేవు, వింటే దేవునికి విధేయుడో కాలేవు. మరి ఎవరయ్యా అంటే చెప్తున్నాడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అన్నాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు అనంటే దేవుని మాటకు విధేయత చూపినవాడు, దేవుని మాటకు విధేయత చూపినవాడు అనంటే దేవుని మాటను అనుసరించేవాడు. ఇప్పుడు మనం తీతు పత్రికకి వెళ్దాం, అక్కడి నుంచి వచ్చాం కదా. తీతు పత్రిక 1వ అధ్యాయము, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవునిని ఎరుగుదుము అని వారు చెప్పుకుందరు. ఏం తెలుసు దేవుడు నీకు? పేరు తెలిస్తే సరిపోయిందా? దేవుడు ఎవరో తెలిస్తే సరిపోయిందా? దేవుని గ్రంథం ఏదో తెలిస్తే సరిపోయిందా? ఏ పాట పాడాలో తెలిస్తే సరిపోయిందా? ఎప్పుడు గుడికి వస్తే సరిపోతుంది తెలిసిపోయిందా? ఇది కాదు ఎరగటం అనంటే. ఆయన ఏమన్నాడు? అనుసరించువాడు అన్నాడు. చూసారా? అంటే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారు. అందుకే వీళ్ళంతా ఎలా అయిపోయారు అంటే, మాకు దేవుడు తెలుసు అని, దేవుని గ్రంథం మా దగ్గర ఉంది అని అనుకుంటూనే అసహ్యమైన జీవితాలు, అవిధేయమైన బ్రతుకులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను అనగా దేవునిని లేదా క్రీస్తును ఎరగమన్నట్టుగా ఉన్నారు అనేసాడు. ఎంత బాగా చెప్పేశాడు అని అంటే, మీరు ఎలా ఉన్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు క్రైస్తవులా ఏంటి? మీకు బైబిల్ తెలుసా ఏంటి? మీరు చర్చికి వెళతారా? నిజంగా మీకు ప్రభు అర్థమయ్యి నిజంగా క్రైస్తవులైతే, నిజంగా మీరు వెళ్ళేది ఆరాధనకైతే మీ మాట ఏంటయ్యా, మీ నడత ఏంటయ్యా, మీ ప్రవర్తన ఏంటి, మీ జీవితం ఏంటి? ఇలా లోకంలో ఉన్నవారిలాగా, లోకంలో ఉన్నవారి కంటే చాలా దారుణంగా, అన్యాయంగా, ఇంత ఘోరంగా బ్రతుకుతున్నారేంటి మీరు
అక్కడే మనకు అర్థం కావాలి. అంటే సమాజానికి కానీ మనకు మనంగా కానీ చూడటానికి మాత్రం క్రీస్తులో ఉన్నాం అన్నట్టుగా, క్రైస్తవులని అన్నట్లుగా కనబడుతున్నాం. కానీ క్రీస్తులో ఉన్నామనుకుంటూ క్రైస్తవులంగా పిలువబడుతూనే మన జీవితాలలో కనిపించేదంతా కూడా ఏంటంటే చీకటి. చూడటానికేమో క్రీస్తు కిందనే కనబడుతున్నాం మనం. అంటే క్రీస్తు అనేటువంటి ఒక ట్యాగ్ వేసుకున్నాం అన్నమాట మెడలో, అంతే. అంటే క్రైస్తవులం అనేటువంటి ఒక ట్యాగ్ లేని పక్కన మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. కానీ క్రియల్లో చూస్తే మాత్రం ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నామట. అదే కదా ఆ మాటలో ఉన్న అర్థం. పేరుకు మాత్రం మన క్రైస్తవులం తప్ప మన ఎక్కడా కూడా మన జీవితంలో, మన బ్రతుకుల్లో, మన క్రియల్లో అసలు ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా ఉన్నాము అని అన్నాడు. కానీ ఇక్కడ అదే రోమపత్రికలో ఇంక చాలా కఠినమైన మాట మాట్లాడతాడు. అక్కడ కఠినమైన మాట అక్కడ ఎంత కఠినంగా మాట్లాడతాడో ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయంలో, అదే రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి ఆ మాట. ఇదిగో వ్రాయబడిన ప్రకారము అన్నాడు. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే, మిమ్మును బట్టియే, మిమ్మును బట్టియే అనేసాడు. అంటే ఎంత మాట ఏంటండి బాబు! అసలు ఎక్కడదో పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పిన మాటను తీసుకొని వచ్చి పౌలు గారు ఇక్కడ రోమా సంఘంలో జరుగుతున్నటువంటి ఏమంటారు అనంటే ఆ సంఘటనలకు కనెక్ట్ చేసి జోడించి మాట్లాడుతున్నాడు అనంటే, అంటే ఇక్కడ రోమా సంఘంలో పరిస్థితులు కూడా అలా మారిపోయాయి అన్నమాట. నిజమే. ఇదిగో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే. సంఘమా, క్రైస్తవ్యమా, సంఘములో ఉన్న స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, పిల్లలారా, పెద్దలారా, మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్య, క్రీస్తు యొక్క నామము, దేవుని నామము, క్రైస్తవ్యం అనే ఈ పేరు దూషించబడుతున్నది అన్నాడు. ఇలా సంఘములో ఉన్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్న క్రైస్తవులైన వారిని బట్టి సమాజంలో క్రీస్తు యొక్క నామము దూషించబడుతుంది అని అంటే ఇది దారుణం, ఇది భయంకరమైన తప్పిదం, ఇది ఘోరమైన కార్యం. అది కారణం పేరు క్రీస్తు, కానీ లోపల వెలుగు లేదే. వెలుగే ఒకవేళ నిజంగా క్రీస్తే మనలో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే, మనం వెలుగులో ఉంటే మరలా ఈ పాపపు జీవితాలు, పాపపు కార్యక్రమాలు వీటికి చోటు ఉండదే, వీటికి అవకాశం ఉండదే. ఈరోజు కొన్ని చోట్ల జరుగుతున్న సంఘటనలు మీరు చూడండి. కొన్ని సంఘాలలో ఏమండి ఎంత పబ్లిక్గా, ఎంత బహిరంగంగా సంఘంలో ఒకరినొకరు దూషించుకుంటున్నారో, అలానే ఒకరికి ఏమంటారు 2 వర్గాలు 3 వర్గాలు అయిపోయి ఎలా దాడులు చేసుకుంటున్నారో, పోలీసులు సంఘాల్లోనికి ప్రవేశించే పరిస్థితి ఏంటి? సంఘంలో విశ్వాసుల మధ్య, విశ్వాసులు 2 వర్గాలుగా విడిపోయి ఈ 2 వర్గాల మధ్య గొడవ, ఈ 2 వర్గాల మధ్య దాడులు జరుగుతుంటే ఈలో పోలీసులు వచ్చి చర్చిలోనికి ఆ 2 వర్గాల వారిని వేరు చేసి 2 వర్గాల వారిని శాంతింపచేసే ప్రయత్నమా? ఏమండి ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఆ నరసాపురంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వచ్చింది. రీసెంట్గా కడప జిల్లా పొద్దుటూరులో ఒక చర్చిలో, హైదరాబాదులో ఒక సంఘంలో, ఏంటి ఒక హైదరాబాదులో, ఒక కడప జిల్లాలో, ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో సంఘాలలో ఇవి ఎక్కడో 4 గోడల మధ్య జరిగిన విషయం కాదండి. ఇది బహిరంగంగా సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలలో వైరల్ అయినటువంటి విషయాలు చెప్తున్నా నేను ఏదో ఏమంటే 10 మంది తెలిసిన విషయాన్ని మీరందరూ చెప్తున్నారేంటి? అందరికి తెలిసిన విషయమే ఇది, నీకు తెలియకపోవచ్చేమో. ఎందుకంటే ఆ ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ఎంతగా సర్క్యులేట్ అయ్యాయి, ఎంత వైరల్ చేశారు ఆ విషయాలను. మీరేమో ప్రభు కోసం మాట్లాడుతూ ప్రేమ అంటారు, ప్రభు కోసం మాట్లాడుతూ క్షమ అంటారు, ప్రభు కొరకు మాట్లాడుతూ సమాధానం అని మాట్లాడతారు. మీరేమో బయటకు వచ్చి సమాధానం కలిగి ఉండండి అని చెప్తారు. మీరేమి ఇక్కడ ఒకరికొకరు దాడులు చేసుకుంటారా? ఇదేనా మీరు చేసేది ఇక్కడ? మీరేమో ప్రేమ, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని వేదికలకి మాట్లాడతారే,
ప్రేమ గురించి ఏమన్నా మాకు చెప్తుంటారే, వీధుల్లోకి వచ్చి ఇంటింటికి వచ్చి కరపత్రికలు ఇచ్చి. ఒకవేళ నిజంగా ప్రేమ, నిజంగా క్రీస్తులో ప్రేమ ఉంటే, ఆ ప్రేమ క్రైస్తవులుగా మీలో ఉంటే, మమ్ములు కాదయ్యా ముందు క్రైస్తవులుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి అని అవతల వాళ్ళు అంటున్నారు. ఏం చెప్దాం అంటే, వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాము, కానీ క్రియలను బట్టి చూస్తుంటే చీకటి క్రియలు, పాపపు క్రియలు. అదే ఆ మాటల్లో అక్కడ ఆయన చెప్తున్నాడు, మిమ్మును బట్టి సంగమా, క్రైస్తవ్యమా, క్రీస్తు వెలుగులో ఉన్నా అని చెప్పుకుంటున్న క్రైస్తవులారా, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం మీకోసమే చెప్తున్నాడు ఆయన. మిమ్మును బట్టియే నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది, అవమానించబడుతుంది, ఎగతాళి చేయబడుతుంది, హేళన చేయబడుతుంది ఆ సమాజంలో. అది ఆయనకి ఎంత తలవంపు పని కదా, ఆయన ఎంత తలదించుకునే పని కదా అది. ఒకప్పుడు యూదులు ఒకసారి చంపారేమో, కానీ ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ యేసుక్రీస్తును ప్రతిరోజు దారుణంగా బహిరంగంగా ఆయన అవమానపరుస్తూ సిలువకేస్తున్నారు అని మాట్లాడుతున్నాడండి ఆయన. ఏంటండి, ఎంత క్రూరంగా మారిపోయామన్నమాట మనం. నిజంగా మనం చీకటిలోనే నడుచుకుంటున్నామా? అయితే వెలుగులో అని చెప్పుకుంటూ మన చీకటి జీవితాలైనా మనవి అనే విషయం మనకు తెలియాలి అని అంటే, ఎవరెవరి జీవితాలు చీకట్లో ఉన్నాయో, ఎవరెవరు చీకటి కార్యక్రమాలలో ఉన్నారో అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతుంటాడు. అందులో ఒక మాట యోహాను గారు తను రాసినటువంటి ఆ పత్రికలు 3 పత్రికలు కదా, అందులో మొదటి పత్రికలో ఒక మాట మీరు చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం కానీ 2వ అధ్యాయంలో కానీ కొన్ని మాటలు ఈ సమయంలో చదువుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒక్కసారి 3:10 ఒక్కసారి చూద్దాము, తర్వాత 2వ అధ్యాయాన్ని కూడా చూద్దాము, తర్వాత 4వ అధ్యాయాన్ని కూడా చూద్దాం. ముందుగా 3వ అధ్యాయం చదువుకుందామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, దీనిని బట్టి, ఆ పదం చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును క్రీస్తు సంబంధి కాడు. తన సహోదరుని ప్రేమించని ప్రతి వాడు క్రీస్తు సంబంధి కాదు. ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట. దీన్ని ఎప్పటికి రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. ఇంకా మాట్లాడితే ఇది బంగారు వాక్యంగా బయటికి తీసి గోడకు అతికించుకోవాల్సిన మాట, రాసుకోవాల్సిన మాట. తన సహోదరుని ప్రేమించని వాడు క్రీస్తు సంబంధి కాడు. టైటిల్ ఏమని పెట్టాం? క్రీస్తు వెలుగులో మనిషి చీకటి జీవితం. అంటే నేను నిజంగా క్రీస్తు వెలుగులోనే ఉన్నానా? ఒకవేళ నేను నిజంగా క్రీస్తు వెలుగులో ఉన్న వ్యక్తినైతే, చీకటిలో లేని వ్యక్తినైతే నేనేం చేయాలంటే, నేను నా సహోదరుణ్ణి ప్రేమించాలి. నేను ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఒకవేళ సంఘములో ఎవరినైనా ఎవరి పట్లనైనా కానీ ద్వేషం, ఎవరి పట్లనైనా కోపం, ఎవరి పట్లనైనా అసూయ, ఎవరి మీదనైనా పగ ఒకవేళ నా మనసులో కానీ ఒకవేళ ఉంటే, నేను ఖచ్చితంగా క్రీస్తు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్న వ్యక్తిని. ఇంకా చెప్పాలంటే క్రీస్తును అనుసరిస్తున్నానని చెప్పుకుంటూ సాతానును వెంబడిస్తున్న వ్యక్తిని నేను. ఇంకా మాట్లాడితే అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలనుకుంటే, క్రీస్తు పేరుతో నేను పుకారు చేసుకుంటూ సాతానుతో షికారు చేస్తున్నట్లు. నేను క్రైస్తవుని పుకారది అంతే, నువ్వు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే కేవలం క్రీస్తుని వెంబడిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు తప్ప, యాక్చువల్గా నువ్వు వెంబడిస్తుంది కానీ, నువ్వు నడుచుకుంటుంది కానీ, నువ్వు వెళుతున్నది కానీ సాతాను వెనకాల. అదే చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఎందుకు నీ సహోదరుడి మీద ద్వేషం నీకు?
ఎందుకు నీ సహోదరుని మీద పగ నీకు? అసలు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎంత కఠినంగా మార్చేశాడు అనంటే ఆయన లాను చట్టాన్ని. అప్పుడెప్పుడో చంపటం గురించి నువ్వు విన్నారు, లేదు లేదు ఇప్పుడు చంపటం కాదు, కళ్ళ ముందున్న నీ సహోదరుని చూచి నువ్వు వ్యర్థుడా, ఒరే పనికి మాలినవాడా, ఒరే పనికి రానివాడా, వీడా అండి వేస్ట్ పిల్లవ అండి, వీడు దేనికి పనికిరాడండి అని మనం అంటాం చూసారా? అలా అన్నప్పుడు ఆ వ్యక్తినట మనం కత్తితో పొడిచి చంపేసినట్లేనట. అప్పుడే మనం ఆ వ్యక్తిని హత్య చేసిన వాళ్ళం అయిపోయామట. ఇలా ఎంతమందిని క్రీస్తులో ఉన్నామనుకుంటూ ద్వేషించి చంపి ఎంతమంది నరహంతకులుగా బ్రతుకుతున్నారు ఈరోజు సంఘాలలో. అంటే సంఘాలలోనే ఉన్నారు, క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ హంతకులుగా బ్రతుకుతున్నారు. హంతకులుగా బ్రతుకుతున్నారంటే పాపంలో బ్రతుకుతున్నారు. పాపములో బ్రతుకుతున్నారు అంటే చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు అని అంటే ఏ జీవితాలవి? చీకటి జీవితాలు కాదా? చేతిలో బైబిలే ఉంది, మెడలో సిలువే ఉంది, ఇంట్లో ఈశ్వర ఫోటోలే ఉన్నాయి, గుడికే వస్తాము, పాటే పాడుతాము, కానుకే ఇస్తాము, కానీ బ్రతుకంతా చీకటి, బ్రతుకంతా పాపం. మాట బాగోలేదే, చేతలు అస్సలు బాగోలేవే, చూపులు ఎప్పుడో పాడైపోతున్న ఏ రోజుకి. ఇలా చూపులు, మాటలు, చేతలు, ఇలా కంప్లీట్గా జీవితమే పాడైపోయినటువంటి స్థితిలో, చీకట్లో ఎక్కడ నువ్వు వెలుగులో ఉన్నట్లు చెప్పు? చూడటానికే వెలుగులో ఉన్నావు తప్ప నువ్వు జీవించేది మాత్రం చీకట్లోనే అన్నాడు ఆయన. అందుకే 2వ అధ్యాయంలో కూడా మీరు చూడగలిగితే ఇంకొక మాట, దీని కొనసాగింపుగానే 2వ అధ్యాయంలో 9, 10 ఆ వచనాలలో ఆయన మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయము 9, 10 వచనాలలో వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, చూసారా ఎంత బాగా చెప్తున్నాడు ఆయన యోహాను గారు? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు. ఆ మాట చూడండి, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు అంటే నేను క్రీస్తులో ఉన్నాను అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఎక్కడున్నట్లు? నువ్వు ఎవరితో బాప్తిస్మం తీసుకుంటే ఏంటి? నీకు ఎంత పెద్ద ఆయన బాప్తిస్మం ఇస్తే ప్రయోజనం ఏంటి? నువ్వు ఏ రోజు బాప్తిస్మం తీసుకుంటే ఏంటి? ఎక్కడ బాప్తిస్మం తీసుకుంటే ఏంటి? నీ సహోదరుని ద్వేషిస్తున్నావు అని అంటే నువ్వు చీకటిలో ఉన్నట్లే తప్ప వెలుగులో ఉన్నట్లు కాదు. నీకు నువ్వుగా అనుకుంటున్నావు నేను వెలుగులో ఉన్నానని, కానీ బైబిల్ దగ్గరకు వస్తే బిడ్డా నువ్వు వెలుగులో కాదురా, నువ్వు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు అని మన స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేసింది బైబిల్. ఏమండి ఇప్పుడు చెప్పండి, నాకు ఎవరి మీద ద్వేషం లేదండి, నాకు ఎవరి మీద పగ లేదండి, నాకు ఎవరి మీద కోపం లేదండి, నేను అందరినీ కూడా నేను ప్రేమిస్తానండి క్రీస్తు ప్రేమను బట్టి. నేను అందరితో మాట్లాడతానండి సంఘంలో, నేను ఎవరు వచ్చినా కానీ ముఖం తిప్పుకొని పోనండి, ఎవరికి వందలు చెప్పకుండా వెళ్ళనండి, నేను రోజు అందరి కోసం మోకరించి అందరి కోసం ప్రార్థన చేశాకనే పడుకుంటానండి అని ఎంతమంది చెప్పగలరు చెప్పండి సంఘాలలో? కొంతమంది వ్యక్తులతో కాదు, కొంతమంది కొన్ని కుటుంబాలతోనే మాటలు ఉండవు. ఇంకా ఎంత దారుణంగా కండిషన్లు పెడతారు అని అంటే, ఆ కుటుంబం వస్తే మేము రావండి, ఆ కుటుంబం ఇస్తే మేము ఇవ్వమండి. మీరు క్రైస్తవులు, మీరు వెలుగులో ఉన్నారు, మీరు క్రీస్తులో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు. బైబిల్ చెప్పలేదు, క్రీస్తు చెప్పటం లేదు. మీరందరూ కూడా క్రీస్తు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ మీరందరూ చీకట్లోనే బ్రతుకుతున్నారు తప్ప ఇంకా వెలుగు యొద్దకు వచ్చిన వారు కారు. అయినా ఒక మాట అండి, బాగా మీరు ఆలోచించండి. సంఘానికి వచ్చి సంఘంలో మనం ఉండేది ఎన్ని గంటలండి? 2 గంటలు 3 గంటలు, అంతకంటే ఎక్కువ కాదు కదా. ఆరాధన సమయమే 2 గంటలు, అందులో నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు. మొత్తం మీద గంటన్నర సేపేనండి మనమంతా కూడా కలిసి కూర్చొని ఒకరినొకరు చూసుకొని పలకరించుకొని ఆరాధించుకొని వందనాలు చెప్పుకొని అంతే. గంటన్నర మరలా వెళ్ళిపోయామా?
మళ్ళీ ఎవరింటికి వారు వెళ్ళిపోతావు, ఎవరి ఊరుకు వాళ్ళు వెళ్ళిపోతావు, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి ఉద్యోగాల వాళ్ళవి, ఎవరి వ్యాపారాల వాళ్ళవి, ఎవరి చదువుల వాళ్ళవి, ఎవరి కష్టాల వారివి, ఎవరి సమస్యల వారివి, ఎవరి బాధల వాళ్ళవి. మరలా రావాలి అంటే ఆదివారం మరలా 1 గంట 2 గంటలు, ఏమండి వారంలో 1 గంట 2 గంటలు మనం ఎదురు పడేది మాట్లాడేది. ఈ 1 గంట 2 గంటలు కూడా ఒకరినొకరు చూసుకోలేకపోతున్నాము అనంటే, ముఖం తిప్పుకుంటున్నాము అనంటే, కలిసి కూర్చోలేకపోతున్నాం పక్కన అంటే, ఈ మాత్రం దానికి ఎందుకయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు? ఈ మాత్రం దానికి ఎందుకయ్యా బాప్తీసు? ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాకుండా క్రీస్తువులో తెలియనట్టుగా లోకంలో అన్యుల బ్రతికినా బాగుండేదే. ఇక్కడికి అనవసరంగా వచ్చి క్రీస్తును మరలా ఎందుకయ్యా సిలువకు అప్పగిస్తున్నావు? సిలువ వేసి ఆయన అవమానపరుస్తున్నావు, చంపేస్తున్నావు అంటున్నాడు దేవుడు. నిజమే కదండి. మనం ఎంతసేపు అండి ఆరాధనలో మనం ఉండేది? మహా అయితే 2 గంటలండి. ఈ 2 గంటలు కూడా ఒకరినొకరు మనం ఓర్చుకోలేమా? ఈ 2 గంటలు కూడా కలిసి మనసు ఎలా ఒప్పుకుంటుందండి? ద్వేషం పెట్టుకొని, ఏమంటే లోపలంతా పగ ద్వేష సహోదరుడి మీద. ఒక్కసారి ఆ ప్రభు శరీరం మన కళ్ళ ముందుకు వస్తుంది రొట్టెగా, ప్రభు యొక్క రక్తం ఏమంటే ద్రాక్షరసంగా మన కళ్ళ ముందుకు వస్తుంది. అది మన దగ్గరికి వచ్చేటప్పుడు మన జ్ఞాపకం చేసుకునేది ఆ సిలువలో ఆ మహనీయుడు చేసే త్యాగాన్నే కదా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన అంతగా ద్వేషించి, అంత దారుణంగా హింసించి, అవమానపరిచి చంపిన వారిని ప్రభువు క్షమించు అన్న ఆ మాట మన చెవుల్లో మారుమ్రోగటం లేదా? అన్ని బాధలు పెట్టినా, అంతగా హింసించి, ఉమ్మివేసి, పిడిగుద్దులు గుద్ది, ముళ్ళ కిరీటం పెట్టి, కాళ్ళలో మేకులు దింపి, కాళ్ళ చేతుల్లో కొరడాలతో కొట్టిన, అంత హింసించిన వారినే నా ప్రభు క్షమించు అన్నప్పుడు, అయినా ఈ సహోదరుడు నా పట్ల చేసింది ఏమాత్రం చాలా చిన్నది కదా ప్రభువా, నువ్వే నీ పట్ల ఇంత చేసిన వారిని నువ్వు క్షమించినప్పుడు నా సహోదరుడు నా పట్ల చేసింది ఏమాత్రం అని మనసులో ఒక్కసారి నీ సహోదరుడు ఒకవేళ నీ పట్ల తప్పు చేశాడు అనుకుంటే క్షమించలేవా? క్షమించకూడదా వారిని? అయినా మన మనసు ఒప్పుకోవటం లేదు, మన మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు అని అంటే, అదే చెప్తున్నాను, నువ్వు వెలుగులో ఉన్నాననుకుంటున్నావే తప్ప నువ్వు వెలుగులో కాదు. నువ్వు ఎక్కడున్నావు? చీకటి అనేసాడు. చీకటిలో ఉన్నారు. ఎందుకంటే ఇది ఈ జీవితం, ఇది నటన, ఇది వేషధారణతో కూడుకున్న జీవితం కాదంటారా? ఎవరినో మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు, ఎవరినో మోసం కాదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అన్న సంగతి ఒక్కసారి నువ్వు ఆలోచించు. మరలా ఒక్కసారి ఆ మాట చూద్దామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఇప్పుడు చదువుకున్నాం కదా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలలో, ఇదిగో వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, ఎక్కడ? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును అతను చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణము ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, ఎక్కడున్నాడట తన సహోదరుడు? చీకటిలో. మీరు చీకటిలో ఉన్నారా? చీకటిలోనే ఉన్నారా? నేను చీకటిలో ఉండటం ఏంటని అంటారా? మీరు చీకటిలో లేరు అని అంటే మీరు ఎవరి మీద మీకు ద్వేషం లేదని అర్థం. లేదు, ఎవరి మీదనైనా మీకు ద్వేషం, ఎవరి మీదనైనా మీకు అసూయ, ఎవరి మీదనైనా మీకు పగ, లేదా మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, వారిని నీచంగా చూస్తున్నాం, అసహించుకుంటున్నాం, తృణీకరిస్తున్నాం, వాళ్ళ పక్కన కూర్చోడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారు అని అంటే, ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏమంటే వాళ్ళ పక్కన వాళ్ళే తప్ప వీళ్ళు ఇంకెవ్వరి పక్కన కూర్చోరు. ఏంటో ఆ బంధం. అదే ఫెవికాల్, ఏమంటే ఒకప్పుడు ఒక ఫెవికాల్ యాడ్ వచ్చేది. అంటే ఏది అంటే ఈ ఫెవికాల్తో అతికిస్తే ఏనుగు కూడా ఏం చేయలేదనంటే దీన్ని విడదీయలేదు. అంతే. ఏంటి మా మధ్య ఉన్న బంధం అలాంటి ఫెవికాల్ బంధం అన్నమాట ఇది. అదేంటయ్యా, మిగతా వాళ్ళంతా నీ సహోదరులు కాదా? మిగతా వాళ్ళంతా కూడా నీ సహోదరీమణులు కారా? మిగతా వాళ్ళంతా నీ తల్లులు కాదా? నీ తండ్రులుగా ఏంటి? అక్కడ బయట అక్కడే కూర్చుంటా, ఎలాగో ఇంట్లో
సంఘానికి వచ్చిన తర్వాత సంఘం ఇది దేవుని కుటుంబము, ఇది నా కుటుంబం అనుకున్నప్పుడు సంఘంలో ఉన్న వారందరి పట్ల నిజంగా నీకు ఒక మంచి అభిప్రాయం ఉంటే నేను ఏం చెప్తుంటానో తెలుసా అండి, ఒక్కొక్క వారం అవసరమైతే ఒక్కొక్కరి దగ్గర కూర్చుని అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఎప్పుడొచ్చినా అదే కిటికీ, అదే మనిషి, అదే ఫ్యాను, అదే గోడ, అంతే. ఏ సంఘంలో ఇంకెవరు లేరా? వాళ్ళ పక్కన కూర్చోకూడదా? వాళ్ళతో మాట్లాడకూడదా? ఎప్పుడు ఈ రెండే అక్కడ కూర్చుంటాయి. ఎప్పుడు ఆ మూడే గుంపుగా వస్తారు, అక్కడే కూర్చుండిపోతారు. ఏమంటే ఇద్దరుగా వస్తారు, అక్కడే కూర్చుండిపోతారు. నలుగురుగా వస్తారు, అక్కడే కూర్చుండిపోతారు. చచ్చేటప్పుడు కూడా అలానే పంపించేది. ఒక చచ్చిపోయాడు అనుకోండి, ఎందుకు తీసుకెళ్ళిపోయి ఆనుకో పడేయండి, పక్కనే పాతేయండి అక్కడే. ఏ విడిపోయి ఉండలేదు. కాసేపు సంఘంలో వదిలేస్తే ఎలాగో కలిసే పోతారు అనుకోండి, అది వేరే విషయం. వదిలేస్తే ఎలాగో కలిసి వెళ్ళిపోతారు కదా, వదిలేస్తే ఎలాగో వెళ్ళి కలిసే కదా ఉంటారు. ఏడు వచ్చేటప్పుడు కారులోనో బైక్ పైనో కలిసే వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలిసే కూర్చోవాలండి. మిగతా వాళ్ళంతా ఎవరండి? వాళ్ళంతా వాళ్ళ పాపులండి, వాళ్ళు ఏమైనా ఓహో వాళ్ళంతా సుంక అంటరాని వాళ్ళేమో, వాళ్ళంతా కూడా ఏమండి వాళ్ళంతా అసహించి, వాళ్ళంతా కూడా మీ స్థాయికి తగిన వాళ్ళు కాదేమో, లేదా మీ కులం వాళ్ళు కాదనుకుంటున్నారా? ఇంతకంటే నీచమైన దౌర్భాగ్యకరమైన ఆలోచన ఇంకొకటి లేదండి సంఘంలో, ఇలాంటి మనస్తత్వంతో ఉంటే. అందుకే ఎప్పుడు కూడా మరలా కూర్చున్న వాళ్ళ పక్కనే కూర్చోడానికి ప్రయత్నం చేయకండి. ఇక నుంచి నిజంగా మీ మనసులో ఎవరిపైన మీకు ఏ విధమైనటువంటి ద్వేషం లేదు అనుకుంటే తప్పనిసరిగా అందరితో కలవడానికి, అందరి పక్కన కూర్చోవడానికి, అందరితో మాట్లాడడానికి, అందరికీ వందనాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు అంతా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రకమైనది ఎన్ని సమస్యలకు దారి తీస్తుంటుందంటే, వచ్చేటప్పుడు కలిసి వస్తారా, ఏదో జరుగుతుందా, ఇక్కడ కూర్చుంటారా, ఏదో మాట్లాడుతూ ఉంటారు. లేదా వాక్యం చెప్పేటప్పుడు ఏమంటే తెలిసిన వాళ్ళకి పక్కన వీలు కదా, అప్పుడు ఏంటి, ఆ వాక్యం చెప్తుంటేనే ఆ వాక్యం మీద ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, సెటైర్లు కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. అసలు వీళ్ళు క్రైస్తవులు అనడానికి చాలా ఏమంటే మనకే మనసు ఒప్పుకోవటం లేదు. దేవుడు లేడా, ఆయన చూడటం లేదా, ఆయన వినటం లేదా, ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నారు మీకోసం. మీరంతా ఇలాంటి వాళ్ళంతా కూడా వెలుగులో నడుచుకుంటున్నామనుకుంటూ ఎక్కడ నడిచేవాళ్ళు వీళ్ళంతా చీకటిలో అన్నాడు. చివరిగా ఒక మాట, చివరి మాట, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం యోహానుగా రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. యోహానుగా రాసిన ఎవడైనను ఆ మాట చూసారా ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. ఎంత మాట అనేసాడు తెలుసా అండి. నాకు దేవుడు అంటే చాలా ప్రేమ. ఏం చేశారు అని అంటే, అదిగో చూసావా ₹1,00,000 ఇచ్చాను అని అంటాడు. సంఘంలో అందరితో సమాధానంగా ఉంటావా, అందరిని ప్రేమిస్తావా, అందరికీ నీకు ఇష్టం అంటే, లేదు పలానా వాళ్ళంటే పడదు. ఎందుకు నీ ₹1,00,000 తీసుకెళ్ళిపో. ఎందుకు అవి బుడిదలో పోసినట్టే. ఎవరికి కావాలా 1,00,000 అంటే? సహోదరుని ద్వేషిస్తావు, సహోదరుని ప్రేమించవు, కళ్ళ ముందున్న సహోదరుణ్ణి. నాకు దేవుడి మీద నాకు చాలా ప్రేమ, దేవుడి మీద నాకు చాలా భక్తి, దేవుడి నాకు వాక్యం అంటే ఆసక్తి, అదని ఈదని ఎన్నో గొప్ప మాటలు చెప్పి నువ్వు ఎంత గొప్ప సభలు చెయ్యి, ఆ సభలో ఎంత గొప్ప వాక్యం చెప్పు, లేకపోతే సంఘానికి నువ్వు ఎంత సహాయం చెయ్యి, ఎంత చేసినా అంతా కూడా బూడిదలు పోసినట్లు, అంత నిష్ప్రయోజనమే అన్నాడు. ఎందుకంటే చెప్తున్నాడు ఆయన, కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు కనిపించని దేవుణ్ణి ఎలాగూ ప్రేమించగలడు అని మాట్లాడేశాడు ఆయన. కనుక ఎవరిని ద్వేషిస్తున్నారో, ఎవరిని తృణీకరిస్తున్నారో, ఎవరిని అసహించుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా మరలా చెప్తున్నాను, వెలుగులో నడుచుకుంటున్నాం అనుకుంటూ ఎక్కడ నడుచుకుంటున్నారు? వాళ్ళంతా చీకటిలో. అందుకే క్రీస్తు వెలుగులో ఉన్నామనుకుంటున్నారు వాళ్ళు, క్రీస్తు బాటలో నడుస్తున్నాం అనుకుంటున్నారు, క్రీస్తు మాదిరిని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. అస్సలు కాదు. వారు తెలియకనే వారు చీకట్లో నడుస్తున్నారు, లేదా తెలిసే వారి జీవితాలలో చీకటిమయం చేసుకుంటున్నారు. ప్రియులారా, మీరందరూ
వెలుగులోకి వచ్చారు. మనలందరినీ వెలుగులోనికి పిలిచాడు కదా ప్రభు. అదే కదా మనం చదువుకున్న పేతురు మొదటి పత్రికలో, ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు, అమ్మో ఆయన ఎంత గొప్పవాడో కదా, అవన్నీ మీరు ప్రచురం చేయాలి. అవన్నీ మనం ప్రచురం చేయువారుగానే కాదు, అవన్నీ మనము పాటించేవారుగా కూడా ఉండాలి. శాస్త్ర పరిశీలన గురించి ప్రభు ఒక మాట అంటాడు, వారు చెప్పుదురే కానీ వారు చెయ్యరు. మీరు అలాగ ఉండకండి, మీరు అలాగ అస్సలు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి ప్రభువా? మీరు ఏది చెబుతున్నారో ఖచ్చితంగా అది మీరు చేసేవారుగా మీరు ఉండాలి. శాస్త్ర పరిచయాలు చెప్పేవారే తప్ప చేసేవారు కాదు. కానీ మీరు అలాగ ఉండకూడదు అని అంటే మన కోసం చెప్తున్నాడు. మనం మాత్రం ఖచ్చితంగా ఏది చెబుతున్నామో అది చేయాలి. యేసు కోసం మాట్లాడుతున్నాం మనం. యేసు ప్రేమ కలిగిన వాడు అని మీరు యేసు ప్రేమ కలిగిన వాడు అని మీరు చెప్తున్నారు కదా, అయితే మనం కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ. యేసు ప్రభు పరిశుద్ధుడు అని మీరు చెప్తున్నారు కదా, యేసు పరిశుద్ధుడు అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఏం కలిగి ఉండాలి? మన జీవితాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసు క్షమాగుణం కలిగిన వాడు అని మీరు చెప్తున్నారు కదా, యేసు కోసం అది చెప్పేటప్పుడు, ఆయన కోసం ఆ మాట చెప్పేటప్పుడు అది ఒక్కసారి మనం కూడా కలిగి ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. మనం కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. అందుకే ఏది యేసు కోసం మనం మాట్లాడుతున్నామో అది ఖచ్చితంగా మనం పాటించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మనము వెలుగులో నడుచుకున్న వారం అవుతాము. కేవలము చెప్పేవారుగా మాత్రమే మనం ఉంటే మనం కూడా చీకటిలో నడుచుకున్న వారమే తప్ప వెలుగులో కాదు. ఆ లవోదికలో ఉన్న సంఘం కోసం మాట్లాడతారు. తర్వాత చదువుకుని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సంఘం కోసం మాట్లాడుతూ ఆ సంఘం అంతా ఏమనుకుంటుందనంటే మేము ధనవంతులము అనుకుంటుంది. ఆ సంఘం ఏమనుకుంటుందనంటే మేము చాలా గొప్పలం అనుకుంటుంది ఆ సంఘం. కానీ ప్రభు వచ్చి చూసిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు ధనవంతులేంటి, మీరు గొప్పగా ఉన్నారేంటి, మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీరు దిగంబరులుగా ఉన్నారు. ఆ సంగతి మీకు తెలియట్లేదు. బట్టలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మీ ఒంటి మీద బట్టలు లేవని నాకు కనబడుతుంది అంటున్నాడు ప్రభు. అంటే వారు బయటికి వారికి వారుగా ఎలా కనబడుతున్నారంటే మీ నీతిమంతులు అనుకుంటున్నారు. ఎందుకు ఈ జీవితాలు? ఎందుకు ఈ బ్రతుకు? ఎవరికి తెలియదు. ఉంటే వెచ్చగా ఉండక లేదా చల్లగా ఉండక ఎందుకు ఈ నులివెచ్చని జీవితం అన్నాడు. ఉంటే ఇటు అన్యుడుగానే ఉండట్లేదు, లేదా ఇటు క్రైస్తవుడుగానే బ్రతకలేకపోతున్నారు. ఎందుకు? ఇటు అన్యుడు కాదు, ఇటు క్రైస్తవుడు కాదు. ఎందుకయ్యా ఈ జీవితం, ఎందుకయ్యా ఈ బ్రతుకు అని ఈ రాత్రి ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి చూడు, ఎలా ఉన్నావు నీ జీవితంలో? వెలుగులో ఉన్నావా? మళ్ళీ చీకటొద్దు. వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నీ జీవితంలో చీకటి ఛాయలు కనబడకూడదు. ఇక చీకట్లో ఉన్నవాడి జీవితంలో ఎలాగో వెలుగు ఉండదు. కానీ మనం వెలిగించుకున్నాం కదా మన జీవితాలను బాప్తిస్మం ద్వారా, క్రీస్తుని బట్టి. ఇక మళ్ళీ మన జీవితంలో చీకటి ఎందుకు వచ్చేసింది? మన జీవితంలో వెలుగు తప్ప చీకటికి ఎంత మాత్రము చోటు ఉండకూడదు. కానీ చాలామంది మేము వెలుగులోనే ఉన్నామనుకుంటున్నారు. కానీ వెలుగులో ఉన్నామనుకుంటూనే ఏ జీవితాలు జీవిస్తున్నారు? చీకటి జీవితాలు కలిగి జీవిస్తున్నారు అనేది ఇప్పటి వరకు మనం విన్నదే. మీరందరూ ఒకవేళ ఇప్పటికైనా మీరు చీకటిలో నడుస్తున్న వాళ్ళైతే, చీకటి జీవితాలు కలిగిన వారైతే ఇప్పటికైనా సరి చేసుకొని, ఇప్పటికైనా మార్చుకొని మరలా వెలుగునొత్తుకు వచ్చి వాక్యం అనే వెలుగు ద్వారా మీ జీవితాలను నింపుకొని మీరు వెలుగుతూ అనేక మందిని వెలిగించేవారుగా ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోరండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ కొందనాలు నాయన, ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న మీ మాటల్లో ఉన్నటువంటి సారం కేవలం మేము వెలుగు ఎద్దుకు వచ్చి వెలుగులో ఉన్నాము అనుకుంటూ మమ్మను మేము మోసపుచ్చుకుంటే అది చాలా ప్రమాదము అని, ఒకవేళ మీ వెలుగులో ఉంటే మా జీవితంలో చీకటికి చోటు ఉండకూడదు అని మీ మాటలను బట్టి మీ పిల్లల్ని హెచ్చరించాను, గద్దించాను. మీ పిల్లలు విన్న మాటల చేత వారి జీవితాలను సరిచేసుకొని మీ చెంతకు రావటానికి కృప చూపించండి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరినైనా ద్వేషించినా, తృణీకరించినా, ఎవరి ఎడలైనా తప్పుగా ఒకవేళ మాట్లాడి ప్రవర్తించినా మీ పిల్లలు మీరు క్షమించి, వారు వేడుకుంటే నాయన పశ్చాత్తాపపడితే చేర్చుకొని మరలా చీకటి జీవితంలోనికి మీ పిల్లలు వెళ్లకుండా మీ వాక్యం చేత ఎప్పటికప్పుడు తమ నడతను శుద్ధి చేసుకోవటానికి కృప చూపించమని కోరుతూ
మరి 3 దినాల సభలను ఏర్పాటు చేయటంలో సంఘము, కాపరి, పెద్దలు, విశ్వాసులు, అలానే కళాశాల, మీ పిల్లలు, తమ్ముడు సురేష్, తిమోతి గారు, ఇంకా ఎవరైతే నాయన సహకరించారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. భవిష్యత్తులో ఉన్నతంగా నాయన ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలు, ఈ సంఘంలోని ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో మీరు వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ, రాత్రి మా ప్రయాణంలో తోడుగా ఉండండి. తిరిగి రేపు తిరుపతిలో జరిగే నాయన సెమినార్ను కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమకరంగా జరిగించమని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. క్రీస్తునందు